నరేంద్ర మోడీ గారు తప్ప రాజకీయ పార్టీలకి అతీతంగా నరేంద్ర మోడీ గారికి జై జై ధ్వానాలు పలకడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అయోధ్య రాముడు ఎంత గొప్పగా అక్కడ ఏర్పడ్డాడో, అందరిలోకి ఏ విధంగా అయితే వెళ్ళాడో మళ్ళీ మోడీ గారు అదే విధంగా వెళ్ళబోతున్నారు. తెలంగాణ మొత్తం 17 సీట్లు కూడా మేము కొట్టుకోబోతున్నామని చెప్పి గర్వంగా చెప్తున్నామండి. నేను ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ, నా పేరు అరుణమాన్యం, నేను రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి. తెలంగాణలో ఇతర పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు ఏవి అంటారా? బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ? బీఆర్ఎస్ పని మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ అయిపోయింది. బీఆర్ఎస్కి క్యాండిడేట్స్ నిలబడడానికి కూడా భయపడుతున్నారు. మేము రామని చెప్పి కూడా ఒప్పుకున్నటువంటి అంతా సోషల్ మీడియా అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇంకా కాంగ్రెస్ మాటకు వస్తే కాంగ్రెస్ మనకి పైన ఢిల్లీలో ఏమీ చేయలేదండి. ఇక్కడ కేవలం కేసీఆర్కి వ్యతిరేకంగా ఆ రోజు ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారే తప్ప కాంగ్రెస్ ఏదో మేలు చేస్తుంది అనేటువంటి ఆలోచన కాదు. అప్పుడు ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకళ్ళు వ్యతిరేకంగా ఎన్నుకోవాలి కాబట్టి ఆ టైంకి ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డి గారిని. అయోధ్య రామ మందిరం గురించి అన్నారు ఇందాక మీరు. ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే విగ్రహ ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగా కాకముందే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన అనే విషయాన్ని ఒక సెంటిమెంట్తో తెరమీదికి తెచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. కాదు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడుతుంటే జడ్జిమెంటు ఈ టైంలో వచ్చింది, అవునా కాదా అండి? జడ్జిమెంట్ ఏమన్నా మన మోడీ గారి చేతిలో ఉందా అండి? మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి విధానం ఏంది? ఈ టైంలో ఇచ్చారు, అది మా భాగ్యంగా భావిస్తున్నాం. మన మోడీ గారి చేతుల నుంచి అది సాధించేది ఉంది, అది వచ్చేది ఉంది. కాబట్టి ఆ భగవంతుడి సంకల్పం మనం ఏం చేయలేము. మేమంతా కూడా అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఎందుకంటే మా మోడీ గారు ఉన్న టైంలో, మేమందరం ఉన్న టైంలో మా అందరి కళ్ళ ముందు ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నందుకు మేము నిజంగా ధన్యులమండి.